ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరుగుతోంది. భారత మండపంలో జరుగుతున్న సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షతన వహించారు. ప్రధాని మోదీని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని నాగాలాండ్ సీఎంతో పాటు ఎన్డీఏ నేతలు బలపరిచారు. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలను అభినందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబుకు బీజేపీ నేత తరుణ్ చుగ్ ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ను ఎంపీ మనోజ్ తివారీ సాదరంగా వేదిక వద్దకు ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఏపీ సీఎం చంద్రబాబును ఘనంగా సత్కరించారు. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎక్కువ కాలం, దీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే ప్రశంసల జల్లు కురుస్తోంది. బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఉదయం మనం చూసాం, కేబినెట్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ పదవీ కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కీలక సమావేశం జరుగుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఉదయం కూడా చూసాం ప్రధాని మోదీని అభినందించారు. సో ఇప్పుడు ఒక కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఎలాంటి హైలైట్స్ చోటు చేసుకుంటున్నాయి? ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ నేతలు ఘన సన్మానం చేశారు. ప్రస్తుతం భారత్ మండపంలో ఎన్డీఏ కీలక సమావేశం జరుగుతుంది. మోడీ 12 ఏళ్ల పాలన, అలాగే భారతదేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న ప్రధానిగా రికార్డు సృష్టించడంతో ఈరోజు ఎన్డీఏ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 35 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి 75 మందికి పైగా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేతగా చంద్రబాబు, అలాగే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్, రెండు కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు. సో ఇద్దరు నేతలు, అలాగే పార్లమెంటరీ పార్టీ లీడర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే తరహాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలన్నీ కూడా, ఇటు శివసేన ఏక్నాథ్ షిండే, అలాగే అనుప్రియ పాటిల్ అప్నాదల్, అలాగే చిరాగ్ పాస్వాన్కి సంబంధించి ముఖ్యంగా ఎల్జేపీ, ఈ విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితమే చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల సేవా కార్యక్రమాలు, అలాగే పాలనను అభినందిస్తూ ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి దీన్ని బలపరుస్తూ, ఇతర ఎన్డీఏ నేతలు కూడా దీన్ని బలపరుస్తూ ఈ తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రస్తుత దేశ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తీసుకురావాల్సిన సంస్కరణలు, ముఖ్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి సంక్షేమ ఫలాలను అందించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, ఈ విధంగా అనేక అంశాలపైన తమ అభిప్రాయాలను ఎన్డీఏ నేతలు ముఖ్యంగా అక్కడ భారత్ మండపంలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశంలో చర్చించబోతున్నారు. అనంతరం కీలక దిశానిర్దేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చేయబోతున్నాయి. భవిష్యత్ రాజకీయ అంశాలకు సంబంధించి కానీ, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి రంగాల వారీగా ఏ విధంగా దేశంలో సంస్కరణలు తీసుకురావాలి, ఏ విధంగా ఎన్డీఏని ఇంకా బలోపేతం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యంగా అక్కడ మళ్ళీ అస్సాంని రిటైన్ చేసుకుంది బీజేపీ, అలాగే పశ్చిమ బెంగాల్లో పాగా వేయడం జరిగింది. సో ఎన్డీఏ కూడా చాలా కీలక పాత్ర పోషించింది. ఎన్డీఏ నేతలు కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా, ముఖ్యంగా ప్రజాపాలనలో మోడీ ప్రధానంగా మోడీ సేవలకు సంబంధించి, దేశంలో ఈ 12 ఏళ్లలో వచ్చిన మార్పులకు సంబంధించి, అలాగే చేసిన సంస్కరణలకు సంబంధించి, చట్టాలకు సంబంధించి వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఎన్డీఏ నేతలు ముఖ్యంగా ఈ సమావేశంలో
ఆయా అంశాలను ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన అభివృద్ధి ముఖ్యంగా ఈరోజే క్యాబినెట్లో సుమారు 2,500 కోట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. సో దానికి కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేయబోతున్నారు. అలాగే ఇంకా పెండింగ్ అంశాలు ఏవైనా ఉంటే అవి, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సహకారం ఏ విధంగా అందుతుంది కేంద్రం నుంచి, సో ఈ అంశాలను కూడా ఈ ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు ఇప్పటికే జాతీయ వేదికలపైన కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపడుతున్నాయి, ముఖ్యంగా గతంలో కన్నా కూడా బాగున్నాయి, చాలా సహకారం అందుతుంది రాష్ట్రాలకి ముఖ్యంగా ఇండియా ప్రభుత్వంలో అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ అంశాలని నిన్న నితిన్ నబీన్ కూడా ముఖ్యంగా మీడియాతో జరిగిన ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్లో ప్రస్తావించడం జరిగింది. సో చంద్రబాబు కొనియాడుతున్న విషయాలు కానీ, అలాగే ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్కి సంబంధించి కూడా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలని, అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న అంశాలను వీటన్నిటిని ఏ విధంగా నెరవేరుస్తుంది, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా బీజేపీ నేతలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా అమిత్ షా, అలాగే ఇంకా పలు కీలక మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో చాలా కీలక చర్చ ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఘనంగా సన్మానిస్తూ ఒక తీర్మానం చేయడంతో పాటుగా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలకు సంబంధించి అనేక సంస్కరణలకు సంబంధించి కూడా ఈ ఎన్డీఏ సమావేశంలో చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించబోతున్నారు. రైట్ గోపికృష్ణ.